వైసీపీ వాళ్ళు 5 సంవత్సరాల్లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం చెప్పినారు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేసినారు అనే దాని గురించి మనం చెప్పుకుంటే, పూర్తిగా మద్యం నిషేధం చేస్తా అన్నాడు. మద్యం ధరని 3 పెంచి నాసిరకం మద్యం అమ్ముతూ మద్యాన్ని ఏర్లై పారించి ప్రజల జీవితాలతో ఆడుకున్నాడు, ఆరోగ్యాలతో ఆడుకున్నాడు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతి రాజధాని మేము ఒప్పుకుంటున్నామని చెప్పి, వాషింగ్టన్ లాంటి రాజధాని మేము కడతామని చెప్పి, అధికారంలోకి వచ్చిన తర్వాత మేము అమరావతి రాజధాని ఒప్పుకోలేదు, మేము 3 రాజధానులు కడతామని చెప్పి రాష్ట్రంలోని 3 ప్రాంతాల ప్రజల మధ్య చిచ్చులను పెట్టి ఈ 5 సంవత్సరాల పాటు ప్రజలను అడ్డగోలుగా మోసం చేసినారు. ప్రతి సంవత్సరం ప్రతిపక్షంలో ఉన్నారు, ప్రతి సంవత్సరము జాబ్ క్యాలెండర్ వదులుతామన్నారు. కానీ నిరుద్యోగుల్ని అడ్డగోలుగా మోసం చేసినారు. తర్వాత ప్రతి ఒక్క నియోజకవర్గంలో కోల్డ్ స్టోరేజ్ నిర్మిస్తామన్నారు. ఆ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల సంక్షేమం అనే దాని గురించే మర్చిపోయినారు. కరెంటు ఛార్జీలు వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇట్లా చేయించి బాధుడు అన్నారు. 3 రేట్లు వేసి బాధనాడు ఇప్పుడు కరెంటు బిల్లు. అధికారం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోలవరం పూర్తి చేస్తాం, మేము అధికారంలోకి వస్తానే, మాకు కేంద్రం అవసరం లేకపోయినా కూడా మేము పూర్తి చేస్తామన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాల పాటు దాన్ని డిలే చేసుకుంటూ ఊరికే పబ్బం గడుపుతూ వచ్చినారు. వీళ్ళు 5 సంవత్సరాలు చేసిన అభివృద్ధి అంతంత మాత్రమే. కాబట్టి ప్రతి ఒక్కరూ గట్టిగా పనిచేయాలి. 20 రోజులు ప్రతిరోజు ఎలక్షన్ డే మాదిరే పనిచేయాలి. వచ్చే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ మీ అమూల్యమైన ఓటుని పరిటాల సునీతమ్మ గారికి వేయించి అఖండ మెజారిటీతో గెలిపించాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ, జై భారత్.